ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు పాపం వల్ల దేవుని నుండి దూరమయ్యాడు. మరి పాపానికి ఫలితము శిక్ష. కానీ దేవుడు మనలను ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. మరి ఎందరైతే యేసుని నమ్ముతారో ఆయనలో జీవించే వారికి దేవుడు ఒక క్రొత్త జీవితం ఇస్తాడని నమ్మగలిగితే గత పాపాలు ఎన్ని ఉన్నా మరి యేసు రక్తము వారిని కడిగి మరి పరిశుద్ధత జీవితాన్ని ఇస్తూ ఉంది కనుక క్రీస్తేసులో ఉన్నవారికి ఇక శిక్ష లేదండి. అందువలన భయపడాల్సిన అవసరం లేదు. ఆనందముతో దేవునితో జీవించగలిగితే క్రీస్తులో ఉండి పరిశుద్ధంగా నడవగలుగుతారు. యేసులో ఉన్నవారికి క్షమ, విమోచన, క్రొత్త జీవితం ఉంటుంది అనేసి గమనించండి. కనుక క్రీస్తేసులో ఉన్నవారికి ఏ శిక్ష కూడా లేదు అనేసి నమ్మండి, విశ్వసించండి. దేవుడు మీ అందరి జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.